హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి. దానికి సాంబార్ పొడి అయిపోయింది అనమాట, కొద్దిగానే ఉంది. సో కొంచెం సాంబార్ పొడి చేసుకొని తర్వాత సాంబార్ పెడదామని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసాను. కొంచెం ఇది ఘాటు రాకుండా ఉండడానికి కొద్దిగా మనం కళ్ళు వేసుకుంటే ఘాటు రాకుండా ఉంటుంది అన్నమాట. బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత తీసేసాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చనపప్పు, కొద్దిగా కందిపప్పు అన్నీ డ్రైగా చేసుకోవచ్చు అన్నమాట. మిరపకాయలు కొంచెం ఆయిల్ వేస్తేనే బాగా ఫ్రై అవుతాయి. యూజువల్గా అయితే తమిళనాడులో అందరూ ఎండలో ఎండబెట్టేసి చక్కగా మిషన్లో పట్టించుకుంటారండి వాళ్ళు. సాంబార్ పొడిని స్పెషల్గా సపరేట్గా చేసుకోరు. కూరలకి వాడే కారాన్ని అట్లా చేసుకుంటారన్నమాట అక్కడ తమిళనాడులో. మనం కూరలు అన్నింటిలో వేసుకోం కదా సాంబార్ పొడి. ఓన్లీ సాంబార్కి సాంబార్ పొడి వేసుకుంటాం కదా. ధనియాలు వేసుకుందామండి. ఫ్రై అయిపోయి ఎండు మిర్చి, ఇప్పుడు ధనియాలు ఒక 2 గుప్పిళ్ళు ధనియాలు వేసాను. దీంట్లోనే అన్నీ వేసుకున్నాము. మిరియాలు, నేను అక్కడైతే చెన్నైలో నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటాను. కొంచెం మెంతులు, తర్వాత కొంచెం మినపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, జీలకర్ర ఒక స్పూన్, కొద్దిగా ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఎండు శనగపప్పు కొద్దిగా తీసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూను కందిపప్పు. ఇవన్నీ బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం అక్కర్లేదు, డ్రైగానే ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక్క స్పూను రైస్ వేస్తున్నానండి, ఎందుకంటే రైస్ థిక్నెస్ ఇస్తుంది అన్నమాట సాంబారు. కొంచెం ఇంకా వాసన రావాలి, మంచి వాసన వస్తుంది అన్నమాట. తర్వాత కరివేపాకు సపరేట్గా ఫ్రై చేసుకున్నాము. బాగా కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ కలర్ లాగా రావాలన్నమాట. ధనియాలు బాగా ఫ్రై అవ్వాలి. పచ్చనపప్పు, కందిపప్పు ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఇంకా తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు 2-3 రెబ్బలు తీసేసాను అనమాట. ఇది కొంచెం డ్రై అయిపోవాలి, మాయిశ్చర్ లేకుండా డ్రై అవ్వాలండి. కాబట్టి బాడీలోనే వేసాను అనమాట. సో ఇది సాంబార్ పొడికి రెడీ అయిపోయింది. కొంచెం ఇది ఫ్రై అయిపోతే కొంచెం కూల్ కాగానే మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నాను. నేను నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటాను అనమాట. యూజువల్గా ఎక్కువ వారానికి ఒకసారి 2 సార్లు సాంబార్ చేస్తూ ఉంటాను నేను. మునక్కాయ, తర్వాత గుమ్మడికాయ, అలాగా. కరివేపాకు ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయినాక మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు సాంబార్ చేసుకుందామండి. దానికి తపాలా పెట్టేస్తాను అనమాట. ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను, ఎందుకంటే వెజిటబుల్స్ ఉడకాలి కదండి. 3 టేబుల్ స్పూన్ వేసాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేద్దాం, జీలకర్ర కొంచెం, ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర కొంచెం, ఇంగువ, కరివేపాకు,
ఒక ఎండుమిర్చి, ఆనియన్, సాంబార్ ఉల్లిపాయలండి, కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఒక 1 నిమిషం అన్నమాట. ఒక్క టమాటో వేద్దాము. ఏంటంటే మ్యాంగో కొంచెం వేస్తాం అన్నమాట. అందువల్ల పులుపు వేరే ఐటమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు కూడా చాలా చిన్న లెమన్ సైజ్ అంతా నానబెట్టాలన్నమాట సాంబార్కి. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి వేసుకుంటున్నామండి. ఒక 4 మునక్కాయలు కట్ చేసి వేస్తున్నాను. కొంచెం మా ఇంట్లో ఎక్కువ తింటారండి మునక్కాయలు, అందువల్ల కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఉప్పు వేద్దాం సాంబార్కి తగినంత. పప్పు ఒక హాఫ్ టీ, అదే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్, సారీ. ఇప్పుడు వాటర్ పోసేసి వెజిటబుల్స్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దామండి. సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా ఫ్రెష్గా చేసుకున్నాము. వంకాయ ఫ్రై చేసుకుంటున్నామండి. కాయలు కానీ కొంచెం పుచ్చులు ఉంటాయని కట్ చేసేసి హాఫ్కి ఇది వెల్లుల్లి కారం పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ చిలకరించి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇక్కడ సాంబారు ఉడుకుతూ ఉన్నాయి. మునక్కాయలు ఉడికినట్టు ఉన్నాయి, చూద్దాము. ఉడికిపోయిందండి. సో ఈ స్టేజ్లో మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి యాడ్ చేద్దాము. ఇవి 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. చింతపండు రసం పిండుదాము. చింతపండు రసం చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టాను అనమాట. దాని రసం తీసాను. దాంట్లో కొంచెం ఉంచానండి, ఎందుకంటే పుల్లటిగా ఉంటుంది. మా చెట్టు మామిడికాయ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది కడిపిలాడేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు చింతపండు రసం కూడా కడిపిలాడుతుందండి. ఉడికించి పెట్టుకున్న పప్పుని, కందిపప్పుని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు పులుపు చూసుకొని మనం వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అది చూసుకొని తగినంత సాంబార్ పొడి వేసుకుందామండి. ఇది పాత సాంబార్ పొడి. ఇప్పుడు చేసిన సాంబార్ పొడి కూడా వేసేసానండి, 1 స్పూను. ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా బాయిల్ అయిందంటే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి పైన. కొద్దిగా బెల్లం అండి, డైజెషన్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట సాంబార్కి. ఒక్కసారి కడిపిల్లాడిందంటే ఉప్పు చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇటుపక్క ఫ్రై చేద్దాము. చిన్నగా కలబెట్టుకోవాలి, చిగురు అవుతుంది కదండి. అలా ప్రతి ఒక్కటి మిక్స్ చేయాలి, తిప్పి వేయాలి. అప్పుడే బాగా వేగుతాయి. ఊరికే మగ్గిపోతాయండి ఈ ఊరు కాయలు. ఎంత లావు అయినా కానీ చక్కగా ఫ్రై చేసుకోవాలి.
కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది అన్నమాట, విశాలంగా బాండి పెద్దదిగా. నాన్ స్టిక్ ఉంది కానీ నేను ఈరోజు నాన్ స్టిక్లో చేయట్లేదు అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా మగ్గుతుంది. మూత పెట్టేద్దాం. సాంబార్ రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను. వేరే దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది జల్మన్ సిల్వర్ కదా, ఇమీడియట్గా రియాక్షన్ అవుతుంది. అందువల్ల ఇమీడియట్గా వేరే కట్టిలోకి తీసేస్తాము. వంకాయ కూడా ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో ఈరోజు లంచ్ రెడీ అయిపోయిందండి. వంకాయ ఫ్రై, మునక్కాయ సాంబార్, రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.